खोया रे भामारे कोया रे कोई कोई कोया भामारे संदमामा कोया रे कोई कोई कोया भामारे संदमामा कोई 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగర్ 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 హోయ్ రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా కోయా రే కోయి కోయి కోయా బామారే సందమామా కోయా రే కోయి కోయి కోయా బామారే సందమామా నెట్ల దేకమో జాంజగు యేసు నెట్ల దేకమో మసిరిగాలు మంకరగాలు పింగరిగాలు జాంజగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో కుర్రో బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే యేసుజ ప్రభుణ్య దూకన జమారే యేసుజ ప్రభుణ్య దూకన జమారే బండి బంధూరే భయ బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమారే చప్పళ్ళ కొట్టండి మీరు చప్పళ్ళ కొట్టండి యేసుకు చప్పళ్ళ కొట్టండి మీరు ప్రభుని స్తుతించండి. ఈ పాట అంతటికి అర్థం ఇది క్రైస్తవ పాటనే కాదంటున్నారు కదా. ఇందులో యేసుకు మహిమ తెచ్చేది కానీ యేసు అనే మాట కానీ ఇందులో ఎట్లా దీన్ని క్రైస్తవ పాటగా చూడాలి? ఇదంతా భాషలోకి వెళ్ళి ఆ భాషలోనే ప్రభును స్తుతించి అద్భుతం మాట. నెట్ల దేకమం ఇవన్నీ ఈ భాష అర్థమైనటువంటి మన ప్రతి కులానికి, మన కుల పెద్దలారా మన కులస్తులారా అందరికి అర్థమే మాట. మసిరిగాలు మంకరగాలు పింగిరిగాలు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరూ వచ్చి యేసు ప్రభు సన్నిధిలోకి వస్తే ఆనందం సంతోషం కలిగిద్దని దీనికి అర్థం. ఓకే, అంటే పాట మొత్తం అర్థమా? కొన్ని చరణాలు అర్థమా? చరణాలు. ఈ పాటలో ఎన్ని చరణాలు ఉన్నాయి? రెండు చరణాలు, ఒక పల్లవి అంది. ఒక పల్లవి, రెండు చరణాలు. కోయారే కోయి కంటే ఆనందం. ఇప్పుడు కోయి కోయి అంటే ఏంటి? కోయి కోయి అంటే ఏంటి? ఆనందం. ఆనందం ఆనందం సంతోషం. ఆనందించండి, సంతోషించండి. ఓకే, కోయారే కోయి కోయి అంటే ఆనందించండి సంతోషించండి అని. ఆనందించండి అందుకే హ్యాపీగా ఉండండి. ఓకే, హ్యాపీగా ఉండండి, సంతోషించండి. తర్వాత రే రే లా రే రే లా రే, అది కూడా ఆనందమే. అంటే ఆహా ఓహో ఏ అట్టనమాట. ఓకే, తర్వాత ఈ పాటకి ఫిలిప్పీ 4:4 చక్కని మాట ఉండదండి. ప్రభునందు ఆనందించుడి, అల్లా చెప్తున్నా ఆనందించండి. ఓకే, ఆనందం. కీర్తన 102 సంతోషముతో యెహోవాను సేవించండి. యోహాను సువార్త 17:20 మీ దుఃఖమును సంతోషంగా మార్చేస్తాను. ఈ 3 వాక్యాలు పెట్టుకొని రాశాను. ఇది ఓకే, దాంట్లో కలుపుకొని నేను 40 సంవత్సరాలుగా పాడుతూనే ఉన్నా. అంటే సంతోషంగా యేసునందు ఆనందించండి. దేవుని ఆడోళ్ళు మగోళ్ళు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ యేసు ప్రభు సన్నిధికి వస్తే మీ జీవితంలో ఆనందం వచ్చిద్ది, సంతోషం వచ్చిద్ది. అందులో యేసు ప్రభు దగ్గరికి రండి అనే మాట ఉందా? మసిరిగాలు మంగరగాలు పింగరిగాలు జాంజగండ్రు అంటే రండి. ఓకే, అంటే భార్యలు భర్తలు పిల్లలు రండి అంటారు. కుటుంబంతో రండి, కుటుంబంతో రండి అంటారు. ఎక్కడికి? యేసు ప్రభు సన్నిధికి. యేసు ప్రభు దగ్గర రమ్మని ఎక్కడుంది పాటలో? దాంట్లో కలిసి ఉంటుంది అయ్యా, దాంట్లో కలిసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ భాషలో యేసును ఏమంటారు? యేసు ప్రభుని ఏమంటారు? యేసే అని అంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ పాటలో సరే మీ భాషలో ఆనందించండి సంతోషించండి అయి ఉండొచ్చు, కానీ దేన్ని బట్టి సంతోషించండి అనేది క్లారిటీ అనిపిస్తుందా? యేసును బట్టే సంతోషించాలి అనేది మీ వర్షన్. నా వర్షన్. నా హృదయపూర్వకంగా యేసు ప్రభు సన్నిధికి వచ్చిన యేసు ప్రభు నమ్ముకున్న సంతోషించాలి, ఆనందించాలి, గంతులేస్తారు అనేది. ఈ పాట మొట్టమొదటిసారి ఎక్కడ వాడిరు మీరు? ఇది ఇప్పుడు కాదయ్యా, 40 సంవత్సరాల క్రితం, 35-40 మధ్యలో. అదే మా నాన్నగారు మా బంధువులు వాళ్ళు కొద్దిగా బాధపడుతూ ఉండేవాళ్ళు. అంటే అనగారిన అంతరించిపోయి ఈ భాషని ఎవరు తీసుకొస్తారు పైకి?
ఎవరు తీసుకొస్తారు అని వాళ్ళు ఇది అంతరించిపోద్ది కదా అని బాధపడుతుండేవాళ్ళు. నాకు అనిపించింది ఈ భాషని నా భాషలోనే యేసు ప్రభు యొక్క మాటలు పెట్టి ఈ భాష పాడాలి అనిపించి నేను స్వయంగా కష్టపడి నా ఊహలో సంవత్సరం పాటుగా నోట్లు అనుకుంటూ రాసుకొని సభల్లో పాడాను. ఇది సభల్లో పాడుతూనే ఉన్నా. ఇది అందరూ తెలుసు. మన క్రైస్తవతో ఎక్కడ నన్ను పిలిచారో అన్ని సభల్లో పాడాను, అందరూ ఆనందించారు. కానీ ఇంత ట్రోల్ అయిద్దని మాత్రం 2024 తెలిసింది నాకు. ఓకే, అంటే ఇందులో మీరు కోడిని చొప్పించినందుకు ఇంత ఆ కోడి సంగతి ఎక్కడో ఒక సభలో పాట పాడుతుంటే కోయి కోయి అన్నాను. అక్కడున్న కూర్చున్న ముసలభక్తుడికి అర్థం కాక కోయి కోయి అనబోయి కోడిని కోయి అన్నాడు. ఇక ఆ కోడిని కోయి అనే మాటకి అందరూ అదొక ఆనందంగా అయిపోయాయి. ఓకే ఓకే, అంతే. దాన్నే కొద్దిగా కామెంటరీ చేస్తాను. అంటే మీరు కూడా పాడుతూ కొన్ని సందర్భాల్లో కోడి కోయి అదే ఆ మాట సందర్భంగా అన్నాను, సందర్భానికి అన్నారు అంతే. అంతే, సంతోషంగా అన్నాను తప్ప అదేదో. ఎవరిని కానీ ఒకటి చెప్తున్నా, మన జాతి వాళ్ళు చెప్తున్నాను, వెనకబడిన జాతులు చెప్తున్నాను, ఈ పాటలో ఒక బూతు మాటలు కానీ, ఒక వ్యంగ్య అస్త్రాలు కానీ, తర్వాత ఒకళ్ళని విమర్శించేలాగా ఈ నేను పాడిన ప్రారంభం నుంచి ముగింపు దాకా 2 వచనాలు పల్లవగలిగిన ఏ పాటలు మాటలో కూడా నష్టపరిచే మన జాతిని కానీ, మన కులాన్ని కానీ, మన భాషను కానీ, లేదా ఇతరులను కానీ విమర్శించే మాటలు ఏమీ లేవని మీ అందరూ తెలుసు. ఇది ఏమైనా రాసి ఉందా మీ దగ్గర ఈ పాట? రాసి ఉందా? ఎక్కడుంది ఒకసారి ఇవ్వరా నాకు. ఇది ఏం బుక్ అండి? ఇది అది మీకు ఇచ్చిన చిన్న బుక్కే. ఇది ఒక పెద్ద బుక్ పాటలతో రాస్తానండి. ఒకసారి ఆ పాట నాకు ఇస్తారా? ఇస్తాను. అంటే ఎన్ని రాశారు? 33 మీరు రాసిన పాటలు అన్నీ కాదు, కొద్దిగా. ఇవి మిగతా పాటలు ఎవరి? కొంతమంది కలిపి నాకు ఇష్టమైన పాటలు రాశాను. ఓకే ఓకే, ఇందులో మొత్తము 5 చరణాలు కనబడుతున్నాయి. 5 కాదు, 2, ఒక పల్లవి 2 చరణాలే, ఆ 5లా కనపడుతుంది. ఓకే, రేరేలా అనేది కూడా ఒక చరణంగా నంబరింగ్ వేశారు. ఓకే, ఇక్కడ చూడొచ్చు. అది ఒకసారి జూమ్ కుదిరితే చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది ఎప్పుడూ అట్ట బుక్కులు రాశానయ్యా. ఓకే, అంటే చాలా మందికి డౌట్ ఉంది, నిజమా ఇది క్రిస్టియన్ పాటనా కాదా, మరి మనందరం పాడేసుకున్నాం, చాలా మంది మరి క్రిస్టియన్ సాంగ్ అయితే వాళ్ళెందుకు దీన్ని ఇట్లా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు అనేది కూడా చాలా మందికి ఉంది కదా. ఒకసారి దీన్ని చూపించట. చూపించండి మళ్ళీ ఎవరే. ఒకసారి ఇది సాంగ్ కూడా అందరు చూడండి, వారి పుస్తకంలోనే ఇది ఉంది. క్రీస్తు ద్వారా మారిన విశ్వపు మనిషి యథార్థ సంఘటనతో రూపొందించిన అద్భుత సాక్ష్యమని. ఇది సాంగ్ కోయారే కోయా 33వ సాంగ్ ఉంది. ఇది ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క గ్రంథంలో. రైట్, అయితే ఈ సాంగ్లో నేను కొన్ని విషయాలు అడుగుతా, చెప్పండి నాకు. 33. ఎస్, ఇది కోయారే కోయ్ కోయ్ అనే మాట ఉంది. సందమామ, సంతోషించండి. సందమామ లాంటి మనస్సులో కలిగి ప్రజలు జీవించాలి. సందమామ లాంటి మనసు ఇచ్చేవాడు ఒక్క యేసు ప్రభుని అర్థం. ఓకే, కోయారే కోయ్ కోయ్ కోయా బామారే చందమామ అన్నారు. బామారే అనే దగ్గర ఇక్కడ ఏదో అమ్మాయిని పోలుస్తున్నాడు ఈయన. బామా అనే మాటను అట్లా తీసుకుంటారు కదా. అది కాదు, అంటే అది అట్లా అవ్వచ్చు కానీ వాళ్ళ దృష్టిలో. కానీ ఏంటంటే ఆనందమైన మంచి మనసు కలిగినటువంటి, అంటే ఏ కల్మషము లేనటువంటి తెల్లని వస్త్రం లాంటి మంచి మనసు కలిగిన వారు అని. అంటే మీరు వెన్నెలతో పోలుస్తున్నారు చంద్రుడిని, ఒక స్త్రీను, భార్యను, అమ్మాయిను. అమ్మాయి అసలు అమ్మాయి కాదు కానీ. ఓకే, కోయ్ కోయ్ ఐజిలిక ఏంది? ఆనందం, డాన్స్ చేయండి. డాన్స్ లో భాగంగా డాన్స్ ఒక మాట, అది అంతే మాటలు. ఓకే, అంటే మీ భాషలో సంతోషించడానికి వాడే ఒక పదం అది. మనం హా హా హో హో అదే అన్నమాట. ఓకే, అంటే కొన్ని ఊత పదాల్లాగా సంతోషించడానికి వాడేది. ఓకే, ఈ డింగిరి 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 హోయ్ అది కూడా అంతే. ఇవన్నీ అవే. రేలా రే రేలా రే రేలా రేలా రేల రేల రే రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా 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 రే రేలా 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 అంటే ఆహా ఓహో అన్నట్టు అని. ఓకే ఓకే, ఇక్కడ 2వ చరణం ఏంది? ఇందులో కూడా అదే అన్నారు. కోయారే కోయ్ 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 బామారే చందమామ కోయ్ కోయ్ అన్నారు. ఇక్కడ బామారే చందమామ అనేసరికి చాలా మంది కనెక్ట్ అయింది కూడా. ఇది కూడా కోయ్ కోయ్ అన్న తర్వాత. ఓకే, అంటే చందమామ లాంటి మనస్సులో కలిగే మనుషులుగా యేసు స్వచ్ఛమైన మనస్సు, స్వచ్ఛమైన మనసు, తెల్లని మనసుని యేసయ్య మాత్రం చేస్తాడు అనేది అని అర్థం. ఓకే, ఇక్కడ 2వ నంబర్ వేసి
మన యేసు సంద్రాన్నే తుంగుతోనని ఉంది. మన యేసు సంద్రాన్ని తుంగుతోన్ అంటే సముద్రాన్ని. ఓకే, తీయ ఉప్ప నిమ్మనోడ. తీయ ఉప్ప నిమ్మ నోడ తీయ ఉప్ప అంటే అందమైన. మరి ఇది పాడట్లేరు మీరు ఎక్కడైంది అయ్యా? అంటే స్టేజ్ మీద పాడుతున్నారా, ఇంతకుముందు పాడారా ఇట్లా? ఎక్కువ దాంట్లో పాడతాను కానీ ఇది వచ్చింది ఒక మాటేగా. ఓకే, ఇది కూడా ఒకసారి పాడండి, రెండవ మాట. మన యేసు సంద్రాన్ని. మన యేసు సంద్రాన్ని తుంగుతూ తీయ ఉప్ప నిమ్మ నోడ తీయ ఉప్ప నిమ్మ నోడ తీయ ఉప్ప నిమ్మ నోడ ఓ జతగానే నా జతగానే. ప్రపంచంలో అందరి స్నేహాల కంటే గొప్ప స్నేహితుడు, మంచి మనసు కలిగిన స్నేహితుడు నా యేసయ్య. ఓకే, అంటే ఇది బయటికి రాలేదు అంటే మామూలుగా చరణాలు కదా, అయినా ఒక కోయి వచ్చింది. కోయ వచ్చింది. ఓకే ఓకే, మన యేసు అనే మాట వాడారు మీరు ఇందులో. మన యేసు. ఓకే, ఇది క్రైస్తవ లోకానికి తెలియదు, మరి అందరికి రాలేదు ఇది. ఓకే, మన యేసు సంద్రాన్నే తుంగితోన్ అంటే అంటే చీల్చేశాడు సముద్రాన్ని, చీల్చినట్టు. ఒక చీల్చి నడిపించాడు. అదే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం చీల్చాడు కదా. అవును అవును, చీల్చి నడిపించాడు మనుషుల్ని. ఓకే ఓకే, తీయ ఉప్ప నిమ్మనోడ అంటే మంచి దేవుడని. మంచిదా? తీయ ఉప్ప నిమ్మ నోడ మంచి దేవుడు యేసయ్య. ఓకే ఓకే, ఇప్పుడు ఈ భాష పేరు ఏంటిది? కోయ భాష. అది కోయ భాషనే. అంటే కోయ భాషలో కూడా చాలా ఉన్నాయంట కదా? కొన్ని రకాలు ఉన్నాయ్యా. ఇప్పుడు నేను పాడేది ఇప్పుడు ఈ 3 పాటలు కూడా దాదాపు 10 రకాల వెనకబడిన పాటలే, వెనకబడిన భాషల్లో కలిపేశాను మొత్తం. ఓకే ఓకే, అంటే ఒక్క భాష 10 రకాల భాషలు ఇప్పుడు ఇమిడించబడినాయి, దాంట్లో చేర్చబడినాయి. వినేవాళ్ళు తెలుసు అవి, వినేవాళ్ళు ఇది మా భాష. ఇది నేను అప్పుడప్పుడు మీటింగ్ వెళ్తాను, నన్ను గుర్తుపడతా ఈడు మావోడే అని గుర్తుపడతా. కొంతమంది వెనకబడిన మా జాతులు అక్కడ ఉంటారు, అది కేవలం పాడతా కారణం కూడా అదే. పాడినప్పుడు వాళ్ళందరూ మీటింగ్ అందరికి వస్తారన్నమాట, నువ్వు మనవడే కదా అని అంటారు. అంటూ అలాగే వాళ్ళకి స్వార్ చెప్పేవాడిని. ఓకే, ఇదేంది? ఓ జతగానే నా జతగానే. ఓ జతగానే నా జతగానే అంటే చక్కని జతగాడు స్నేహితుడు. ఓకే, మా డోలకిస్ట్ తబలరాజు ఉన్నాడు, డోలకు కొడుతుంటాడు. మీరు ఒకసారి పాడండి దీన్ని, పాటగా ఎట్లా పాడతారు అంటే రెండో చరణం పాడండి. ప్రైజ్ ది లార్డ్. మన యేసు సంద్రాన్ని తుంగుతూ మన యేసు సంద్రాన్ని తుంగుతూ తీయ ఉప్ప నిమ్మ నోడ తీయ ఉప్ప నిమ్మ నోడ తీయ ఉప్ప నిమ్మ నోడ ఓ జతగాని నా జతగాని ఓ జతగాని నా జతగాని కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ. ఓకే ఓకే, సంతోషం, అయిపోయింది. ఓకే, ఇదేంటి? నెట్ల డేకము జాన్స్ సెగవే నెట్ల దేకము. ఓకే, నెట్ల దేకం అంటే అన్నిటికంటే అందరికంటే గొప్ప దేవుడు, నెట్ల గొప్పవాడు. ఓకే, సెగవే యేసు నెట్ల డేకము. జాన్ సెగవే యేసు నెట్ల డేకము. యేసు అనే మాట ఇలా కూడా వచ్చింది. ఓకే, అంటే ఏంటి? జాన్ సెగవే యేసయ్య రా నాయనా నా దగ్గరికి రా, నన్ను వచ్చి నడిపించయ్యా. ఓహో, గొప్ప దేవుడా నా దగ్గరకు వచ్చి నడిపించు. గొప్ప దేవుడా, అందరికంటే గొప్ప దేవుడా నా దగ్గరకు వచ్చి నా చేయబడుకు నడిపించు. ఎందుకంటే నాకు అమ్మలేదు అయ్యా. అవునవును, ఆ సందర్భంగా నన్ను నడిపించాయని అట్టు చేసుకున్నాను. చాలా ఈ మన తెలుగు పాటల్లో కూడా నేను తల్లిదండ్రులు నేను ఆ దేవుడిని తల్లిదండ్రులుగా ఎంచుకొని పాడానయ్యా. దాంట్లో ఒక పాట ఉంటుందయ్యా, అది పాడతాను తెలుగులో. అంటే నా జీవితానికి అన్వయించుకొని పాడిన పాటలే. దేవునికి స్తోత్రం. సారీ 15వ పాట చూడండి. 15వ పాట ఫస్ట్ చరణం చూడండి. చరణం: అర్థము లేని నా జీవితానికి అర్థము కలిగించినావు, అర్థము లేని నా జీవితానికి అర్థము కలిగించినావు. తండ్రి కంటే నన్ను నడిపించినావు, తల్లి కంటే నన్ను ముద్దాడినావు. తండ్రి కంటే నన్ను నడిపించినావు, తల్లి కంటే నన్ను ముద్దాడినావు.
తల్లి కంటే నన్ను ముద్దాడినావు. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ఆదరణ లేక అల్లాడిపోతిని నా యేసయ్యా, కరుణించినావు కృపా చూపినావు దయగల దేవా. ఇలాంటి పాటలు. ఓకే, సంతోషం. ఇవన్నీ కూడా తెలుగులోను రాశాను, అటు కోయ భాష ఒక్కటే రాశాను, ఇంకా 10 రాశానయ్యా, కానీ ట్యూన్ కట్టలేదు. ఈసారి ట్యూన్ కడితే మన దగ్గర పడతాయి. ఓకే, సంతోషం. ఇదేంటి బండి బంధురే భయ్యా, బండి బంధురే అంటే? బండి బంధూరే భయ బండి బంధూరే, గుడిని జమారే భయ భజన జమారే, యేసుజ ప్రభుణ్య దూకిన జమారే, యేసుజ నెట్లయ్యో నెట్లయ్యో దూకిన జమారే. అంటే బండ్లు కట్టుకొని అన్ని వాహనాల మీద యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన సేవిద్దాం రండి, ఆనందిద్దాం రండి అని అర్థమయ్యింది. ఓకే ఓకే, సంతోషం. అప్పుడు చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి అనేది. ఆ చర్చిలోకి వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి, యేసుకు చప్పట్లు కొట్టండి, మీరు ప్రభుని స్తుతించండి. కానీ ఆశ్చర్యం అంటే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, జాతి లేదు, అందరూ పాడుకుంటున్నారు యేసే పాట. అవునవునవును, నిజమే. అది ఇది మసికొట్లు, మంకాళ్ళు, మస్కోట్లు, మంకాళ్ళు, పింకుళ్ళు. మస్కోట్లు అంటే ఆడవాళ్ళు, మంకాళ్ళు అంటే మగవాళ్ళు, పింకుళ్ళు అంటే పిల్లలు. ఓకే, మీరు అందరూ వచ్చి ప్రభు దగ్గర ఆరాధించండి. ఓకే, మిసిరిగాళ్ళు, మంకరగాళ్ళు, పింకిరిగాళ్ళు అయ్యే. మసిరిగాళ్ళు ఆడవాళ్ళు, మంకరగాళ్ళు మగవాళ్ళు, పింకిరిగాళ్ళు చిన్నపిల్లలు. అంటే మసిగొట్లు, మకాన్లు, పింకిన్లు అలా అంతే, అదే మాట. ఓకే, అంటే ఒక్కొక్క భాష, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉండదు. కొందరు మసిరిగలు అంటారు. కొన్ని 2 రకాల భాషలు ఇప్పుడు ఇవి మీ కోయ భాషలోనే. ఈ కోయ భాషలో కాకుండా మిగతా అన్ని కూడా కలిసి ఉంటాయి. ఈ కొంతమంది మసిరిగలు అంటారు, కొంతమంది మసికోట్లు అంటారు, కొంతమంది మంకరకాళ్ళు అంటారు, కొందరు మంకాళ్ళు అంటారు. అంటే కొద్దిగా డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు హిందీ, మరాఠీ ఎలాగ డిఫరెంట్, అలా కొద్దిగా డిఫరెంట్. ఓకే, యేసుకు చప్పట్లు కొట్టండి, మీరు ప్రభుని స్తుతించండి. బండి బందారే భయ్యా, బండి బందారే, గుడిని జమారే భయ్యా, భజన జమారే. ఇది అంటే బండ్ల మీద వెళ్ళి దేవుని స్తుతి, గొప్ప దేవుడు. ఏ బండి మీద నిల్లు, నడిచెళ్ళు, బండి మీద వెళ్ళు, ప్రభు దగ్గర వచ్చి చప్పట్లు కొట్టి ఆనందించు. ఓకే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటావు, ఆనందిస్తావు అని అర్థం. ఓకే ఓకే, అంటే దేవునిలోనే మీకు ఆనందం ఉంటుంది, దేవునిలో మీరు సంతోషం. యేసు ప్రభులోనే నీకు ఆనందం, సంతోషం ఉంటుందని పూర్తి బాట. ఓకే, మొత్తానికి అది నా జీవితానికి అనిపించుకొని నా వ్యక్తిగతంగా రాసుకున్న పాట. 40 ఏళ్ళుగా ఇది పాడుకుంటున్నారు మీరు. 40 సంవత్సరాలుగా అన్ని సభలో పాడుతూనే ఉన్నా. ఇది మన క్రైస్తవ లోకన అందరు, క్రైస్తవ సంఘానికి అందరూ తెలిసిన విషయం ఇది. కానీ కావాలని నన్ను నాశనం చేయాలని ఒకటి పెట్టిన ఆ పోస్ట్కి, కానీ దేవుడు ప్రపంచవ్యాప్తంగా పాడుకునేలాగా చేశాడు. ఓకే ఓకే, అలా అంటే కావాలని ఇతర దేశస్తులు కూడా ఫోన్ చేసి నన్ను కోయి అంటున్నారు. అంటే సంతోషించండి, సంతోషించండి అంటున్నారు. సంతోషం, మంచిదండి. ఈ యొక్క పాట ఇప్పటికైతే అంటే పూర్తి సాంగ్ ఏంటిదని చాలా డౌట్ ఉండింది నాకు. మొత్తానికి అంటే ఇందులో ఇన్ని వచనాలు ఉన్నాయి, దీని అర్థం ఇది అంటే యేసు అనే మాట ఉంది ఈ పాటలో అనే విషయం తెలుస్తుంది. అంటే కొన్ని వచనాలు, 1-2 వచనాలు బయటికి రావడం వల్ల యేసు అనే మాట అందులో లేదు కదా. మరి కొంతమంది కావాలని మామూలుగా జనరల్గా కూడా సాంగ్స్ రాస్తుంటారు కదా, మూవీ సాంగ్స్ రాసినట్టుగా, జానపద గీతాలు రాసినట్టుగా. అట్లనే యేసు అనే మాట లేకుండా ఒకవేళ ఇది ఉందా ఏంటి అనే ఒక డౌట్ ఉండింది. అంటే చాలామంది అడిగారు కూడా. కానీ మొత్తానికి ఇందులో యేసు అనే మాటను మీరు పలుమార్లు వాడారు. ఇందులో మొత్తం ఈ రేరేలా రేరేలా అనే దానికి అనుపల్లవి అనుకుంటే కూడా ఇంకా 4 చరణాలు ఉన్నాయి. మొత్తం 5 చరణాలుగా మీరు పెట్టుకున్నారు పల్లవితో పాటు, పల్లవి కాకుండా. సంతోషం, మంచిదండి.